బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ రాఘవరెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కార్యాలయ సిబ్బందిని తన వ్యక్తిగత పనులు వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఉదయం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే విధి నిర్వహణలో ఉన్న ప్రభాకర్ అనే క్రింది స్థాయి ఉద్యోగితో తహసీల్దార్ తన వ్యక్తిగత కారును కడిగించడం కలకలం రేపింది. ఈ ఉదంతాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన న్యూస్ రిపోర్టర్పై తహసీల్దార్ రాఘవ, ఆర్ఐ, ఇతర సిబ్బంది కలిసి దురుసుగా ప్రవర్తించారు. రిపోర్టర్ను అడ్డుకుని విధి నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాకుండా దౌర్జన్యానికి దిగారు. దీంతో అధికారుల నిరంకుశత్వానికి నిరసనగా తోటి విలేకరులు డోర్నకల్ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల తహసీల్దార్ రాఘవరెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కార్యాలయ సిబ్బందిని తన వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఉదయం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే విధి నిర్వహణలో ఉన్న ప్రభాకర్ అనే క్రింది స్థాయి ఉద్యోగితో తహసీల్దార్ తన వ్యక్తిగత కారును కడిగించడం కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మౌనీష్ ఫోన్ ద్వారా అందిస్తారు మా ప్రతినిధి. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? లక్ష్మీనాథ్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ తీరైతే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో తన సొంత పనులు తహసీల్దార్ రాఘవరెడ్డి చేపించుకుంటున్నారంటూ వాదనలు అయితే వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం కార్యాలయంలో తన సొంత కారును కింది స్థాయి సిబ్బందితో విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ తో ఇటు కార్యాలయంలోనే కారు కరిగించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తహసీల్దార్ సొంత పనులకు కింది స్థాయి సిబ్బంది ఉపయోగించుకున్నాడంటూ ఆ సమాచారం రాగా ఓ ఛానల్ రిపోర్టర్ జరుగుతున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న ఆ సమయంలో ఇటు న్యూస్ రిపోర్టర్ పై ఇటు తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఒక వీడియో అయితే వైరల్ గా మారింది. ఇటు తహసీల్దార్ తో పాటుగా అక్కడ ఉన్న ఆర్ఐ మరియు సిబ్బంది కూడా మీడియా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. అయితే తహసీల్దార్ నా పర్మిషన్ లేకుండా ఆఫీస్ లోకి రావద్దు, నీ సంగతి చూస్తా, నన్ను ఎవరు ఏం చేయలేరు, 14 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉంటున్నా, మీలాంటి విలేకరులను చాలా మందిని చూశానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే డబ్బుల కోసం వీడియో తీసి బెదిరిస్తున్నావా, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటూ మరో విధంగా బెదిరిస్తూ విలేకరులపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం కూడా ఇటు తహసీల్దార్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తహసీల్దార్ రాఘవ తీరుపై స్థానిక జర్నలిస్టులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది కార్యాలయం సమయంలో తన సొంత కారుని శుభ్రం చేపించుకోవడం కాకుండా న్యూస్ కవరేజ్ కి వచ్చినటువంటి విలేకరులపై దురుసుగా ప్రవర్తించడం హీనమైన చర్యలని వెంటనే తహసీల్దార్ రాఘవరెడ్డి జర్నలిస్ట్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే డోర్నకల్ పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్ట్ తో పాటుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. అయితే వెంటనే జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తహసీల్దార్ రాఘవరెడ్డిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ వారైతే డిమాండ్ చేశారు. అదేవిధంగా రిపోర్టర్ నవీన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ తోటి విలేకరులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ మనీష్.
మీ విధుల్లో మేము అడ్డుపడట్లే కదా, సంబంధం అది ప్రజలకి విఘాతం కలిగించడమే మీ పనే. మేము అనలే కదా అట్లా. నీ పని మిమ్మల్ని ఎందుకు భయపెడతాం సార్ మేము? ఎలాంటి హానికరం కలగలే. మరి నీకేమైంది? ఆ? ఏమైంది? బాలు గారు ఇప్పుడు ఆయన వర్క్ అది కాదు కదా, నీకేమైతుంది? ఆయన వర్క్ అది కాదు కదా, ఎవరు ఆయన వర్క్ అది కాదు కదా. నీ పని ఏంది? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేయట్లేదు. నువ్వు చేసుకోవాలా? ఆ. విలేకరు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేద్దాం. ఇక్కడ బ్లాక్ మెయిల్ చేయలేదు, మీకు ఎప్పుడు నేను కాల్ చేయలేదు. ఏమన్నా ఇబ్బంది కలిగిందో చెప్పండి. ఏం కాదు సార్, ఇప్పుడు ఆయన వర్క్ ఏంది? నువ్వేమన్నా డబ్బులు అడగడానికి వచ్చావా? ఎవరి మేము ఎవరిని డబ్బులు అడగలేదు ఇంతవరకు, నేను ఎవరిని డబ్బులు అడగలేదు, నేను ఎవరిని ఇంతవరకు డబ్బులు అడగలేదు. మా పనులు మేము చేసుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? బ్లాక్ మెయిల్ మేము చేస్తాం సార్. వీడియో తీసి మీ విధుల్లో మేము అడ్డుపడ తెలంగాణ ఏర్పడది. ఆనాటి నుంచి కూడా ప్రభుత్వాలు విలేకరులకి అనుచిత గౌరవం